హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఏపీ హైకోర్టు నుండి మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ల నుంచి మనకు భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు కోర్స్ అయితే అడగడము జరిగింది. సో మరి మన కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. జస్ట్ 499 రూపీస్కే 1000+ క్లాసెస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్లస్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ మరియు గ్రాండెడ్ టెస్టులు కూడా మన కోర్స్లో యాడ్ చేయడం అయితే జరిగిందండి. 1 year వ్యాలిడిటీతో దీన్ని అయితే అందజేస్తున్నాం. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడము జరిగింది. లాస్ట్ టైం మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు చాలామందికి జాబ్ వచ్చింది. ప్రజెంట్ డిస్ట్రిక్ట్ కోర్స్లో హైకోర్టులో కూడా మన స్టూడెంట్స్ అయితే జాబ్ చేస్తున్నారు. సో మీకు లాస్ట్ టైం కనుక జాబ్ మిస్ అయితే ప్లస్ ఈ ఇయర్ కొత్తగా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా మరి జాబ్ సాధించాలనే ఉద్దేశంతో ఉన్నట్లయితే మన కోర్స్ మీకు 100% యూజ్ అవుతుంది. వెంటనే కోర్స్ తీసుకోండి. మరి ఏ విధంగా తీసుకోవాలంటే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్గా నాతో కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ రోజే కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుల్లో మరి మనకి ఏప్రిల్ తర్వాత విడుదల కానున్నటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఒక్కో ఉద్యోగానికి సంబంధించి ఒక్కో రోజు మనం క్లియర్గా అప్డేట్స్ అయితే ఇస్తున్నామండి. ఈరోజు మనము ఇంటర్మీడియట్ అర్హతతో కూడినటువంటి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాము. కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి, ఇంకేం అవసరం లేదు. ఓకేనా? మేము ఇంటర్మీడియట్ చేసాము, ఇంటర్ తర్వాత డిగ్రీ కూడా చేసామంటే నో ప్రాబ్లం, అయినా కూడా ఎలిజిబులే అండి. ఓకేనా? 10th తర్వాత ఇంటర్ చేసి ఉండాలి, సింపుల్. ఇంటర్ ప్లస్ ఇంటర్తో పాటుగా ఈక్వలెంట్గా ఉండేటువంటి అవి కూడా ఎలిజిబులే అండి. లైక్ డిప్లొమా కావచ్చు, ఐటీఐ లాంటివి కావచ్చు. ఓకేనా? ఇవి కూడా చేసిన వారు ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, అందరు కూడా గమనించాలి. లాస్ట్ టైము చాలా మంచి నోటిఫికేషన్ అయితే మంచి ఖాళీలతో విడుదల చేశారండి. ఈసారి కూడా భారీగా ఖాళీలు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఓకేనా? కోర్టు ఉద్యోగాలు మనకు అన్ని ఉద్యోగాల కంటే కూడా కోర్టు ఉద్యోగాలు మనకు చాలా బెటర్గా ఉంటాయండి. 6 monthsలోనే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, జాబ్లో ఉంటాము. ఎలాంటి చట్టపరమైన న్యాయపరమైనటువంటి కేసులు లాంటివి ఏమీ కూడా ఉండవు. చాలా క్లియర్గా నోటిఫికేషన్ని కంప్లీట్ చేస్తారు. ఎగ్జామ్ కూడా మరీ అంత టఫ్ ఉండదండి. ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్లా టఫ్ ఉండదు, సింపుల్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ కూడా ఉండదు. ఇది ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఒక 6 monthsలో జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లయితే ఇవి బెస్ట్ జాబ్స్ అండి నన్ను అడిగితే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ కావచ్చు, పోలీస్ జాబ్స్ కావచ్చు, మనం చూస్తున్నాము ఎన్ని రకాల కేసులు పడుతున్నాయి, వాటి మీద ఎన్ని రోజులు డిలే అవుతూ వస్తున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో మరి కోర్టు జాబ్స్ అనేవి ది బెస్ట్ ఆప్షన్గా మనకైతే ఉంటుందండి. ఓకేనా? ప్రిపేర్ అవుతున్న వారు ఖచ్చితంగా కంటిన్యూ చేయండి మీ ప్రిపరేషన్. మనకి ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ పక్కాగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఏప్రిల్ 15కు మనకు ప్రమోషన్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయండి హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టులో. సో వేకెన్సీ లిస్ట్ అన్నీ కూడా మరి హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టులను అడగడం జరిగింది. ఏప్రిల్ ఎండింగ్ వరకు చేతిలో ఉంటాయి. ఏప్రిల్ తర్వాత నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించినవి చూసినట్లయితే మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఆ ఉద్యోగానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియచేస్తాను. ఓకేనా? సో రికార్డ్ అసిస్టెంట్ తర్వాత దీని తర్వాత మంచి ప్రమోషన్లు కూడా వీరికైతే ఉంటాయండి. వితిన్ 5 yearsలోనే మంచి ప్రమోషన్లు అయితే రావడము జరుగుతుంది. లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ అంటే భాష పైన ప్రావీణ్యము, అంటే మనకు తెలుగు కంపల్సరీ ఉండాలండి. సరిహద్దు జిల్లాలు లైక్ అనంతపురము కన్నడ ఉండాలి వారికి, చిత్తూరు తమిళం ఉండాలి తెలుగుతో పాటు, శ్రీకాకుళము మరియు విజయనగరం ఒడియా ఉండాలి. 100% వచ్చి ఉండాలంటే జస్ట్ అవేర్నెస్ ఉంటే సరిపోతుంది, మరి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకేనా? ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులు ఓసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చండి. 18 నుంచి 42 ఓసీ క్యాండిడేట్స్కి. ఓకేనా? ఓపెన్ కేటగిరీలో 42 వరకే అండి, అంతే.
ఒకవేళ మీరు ఎస్సీ గానీ, ఎస్టీ గానీ, బీసీ గానీ, ఈడబ్ల్యూఎస్ గానీ అయినట్లయితే మరొక 5 సంవత్సరాల వయో పరిమితిని సడలింపు ఇస్తారు. ఒకవేళ మీరు పీహెచ్ క్యాండిడేట్ దివ్యాంగులైతే మరొక 10 సంవత్సరాలు వయో పరిమితిని సడలింపు ఇవ్వడమైతే జరుగుతుంది. అర్థమైంది కదండీ! చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశము అందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి ఏంటి అనేది నోటిఫికేషన్ వచ్చాక మీకైతే అప్డేట్ చేస్తానండి. మెథడ్ ఆఫ్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ ఉంటుందండి మనకు. ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందండి. 80 మార్కులకు గాను కండక్ట్ చేస్తారు. ఇందులో 40 మార్కులు జనరల్ నాలెడ్జ్, 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్‌కి అయితే ఉంటుంది. 90 నిమిషాల టైము. ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఓకేనా? మరి ఓసీ క్యాండిడేట్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 40% మార్కులు రావాలి. బీసీ క్యాండిడేట్స్‌కి 35, రిమైనింగ్ అందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అందరికీ కూడా 30% మార్కులు వస్తే మనము క్వాలిఫై అవుతామండి రిటన్ టెస్ట్. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. యాజ్ పర్ ద మెరిట్ ప్రకారము ఉద్యోగాలనైతే ఇవ్వడము జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఏమైతే ప్రెజెంట్ అవసరం లేదో మీరైతే ప్రిపేర్ అవుతూనే ఉండండి ఫ్రెండ్స్. సిలబస్ కూడా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకైతే ఇప్పుడు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. హైకోర్టు విడుదల చేసినటువంటి అఫీషియల్ సిలబస్ అండి ఇది. ఇక చూడండి, అఫీషియల్ సిలబస్ ఇది. ఏపీ హైకోర్టు విడుదల చేసినటువంటిది. మనకి నెంబర్ 2 చూడండి ఫ్రెండ్స్. సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కాపీయిస్ట్, ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్. ఈ మూడింటికి కూడా కామన్ సిలబస్ ఉంటుంది. కామన్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. ఓకేనా? ముందుగా జనరల్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు ఉంటాయండి దీనిపైన. ఇండియన్ ఆర్ట్, కల్చర్, డాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ పాలిటీ, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ పైన కరెంట్ అఫైర్స్ కూడా ఉండడము జరుగుతుంది. అండ్ ఇంగ్లీష్ పైన కూడా 40 మార్కులు వస్తాయండి. కాంప్రహెన్షన్, ఒక ప్యాసేజ్ చేసి 5 క్వశ్చన్స్ అడుగుతారు. ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, స్పాటింగ్ ద ఎర్రర్, గ్రామర్, నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్, వర్బ్, ప్రెపోజిషన్, కంజంక్షన్, యూజ్ ఆఫ్ ఏ అండ్ ది, ఐడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో ఈ విధంగా మనకు సిలబస్ కూడా ఉంటుందండి. సో ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల దగ్గర మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు అనేటువంటి సిలబస్ 100% ఉండాలండి. సిలబస్ లేకుండా మన ప్రిపరేషన్ అసంపూర్తిగా ఉంటుంది. ఓకే. సిలబస్ను ముందు పెట్టుకొని మనం ప్రిపేర్ అవ్వాలి. ఈ సిలబస్ను మీకు మన కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు కోర్స్ దాంట్లో ఫ్రీగా అప్డేట్ చేస్తానండి. మీరు కూడా ఉచితంగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ మన యాప్లో ఓకే ఏపీ హైకోర్టు కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులోనే మీకైతే ఈ యొక్క పీడిఎఫ్ని ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకొని సిలబస్ని మరి ముందుంచుకొని మీ ప్రిపరేషన్ సాగించాలి. ఎవరికైనా పీడిఎఫ్ కావాలంటే కూడా యాప్ నుండి నాకు మెసేజ్ పెట్టండి. సిలబస్ అంతా కూడా మీకు పీడిఎఫ్ రూపంలో డ్రైవ్ లింక్ పంపిస్తాను. మీ దగ్గర రిఫరెన్స్ రూపంలో అయితే ఉంచుకోవాలి. ఓకేనా? సో గైస్, ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి. మీరే ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. తప్పకుండా అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే తీసుకోండి. ప్రజెంట్ ఆఫర్ అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.